హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ మరి చంద్రబాబు గారు అయితే ఢిల్లీ వెళ్ళబోతున్నారు సార్. అక్కడ బీజేపీ నేతలతో మరి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పొత్తులు ఏమైనా సెట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా సార్? అంటే పొత్తు గురించి ప్రాథమికంగా మాట్లాడటం మాత్రమే జరుగుతుందండి. ఈరోజు 4ంటికి చేరొచ్చు ఆయన. అక్కడికి చేరిన తర్వాత ఆయన అమిత్ షాని కలుస్తాడు. అయితే ప్రాథమిక దశ ఇది. ఏదో సీట్లు టోటల్గా సర్దుబాటు ప్రకటనలు రావు, కేవలం టాక్స్ మాత్రమే జరుగుతాయి. అంటే బీజేపీతో అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం వలన కలిగే లాభాలు ఏమిటి, జరిగే నష్టాలు ఏమిటి, ఏ సీట్లు ఇవ్వగలరు వాళ్ళు, వీళ్ళ కోరికలు ఏమిటి, వీళ్ళ అవైలబిలిటీ ఏమిటి, వీటి మీద బేసిక్ డిస్కషన్స్ మాత్రమే జరుగుతాయి. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ కలవాల్సి వస్తుంది. ఈయన బహుశా ఒక కమిటీ కూడా వేయచ్చు. సీట్ల కేటాయింపుకు సంబంధించి, ఇతర వ్యవహారాలకు సంబంధించి ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయాలతో ఇరు పార్టీలు అంగీకారానికి వస్తే అప్పుడు పొత్తు గురించిన అధికారిక ప్రకటన ఉంటుంది. అయితే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ సాచివేత ధోరణిలోనే వ్యవహరిస్తోంది. చాలా కాలం క్రితమే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా బీజేపీకి ఒక ఆఫర్ ఇచ్చాడు. నేను టీడీపీతో ట్రావెల్ అవుతున్నాను, టీడీపీ జనసేన పొత్తుంటుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, బీజేపీ కూడా మాతో కలిసి ప్రయాణించి మాకు ఒక రూట్ మ్యాప్ ఇవ్వండి, ఇస్తే దాని ప్రకారం మేము దూసుకుని వెళ్ళిపోతామని చెప్పి ఆయన బహిరంగ వేదిక మీద నుంచే చెప్పాడు. ఆయన పదే పదే రూట్ మ్యాప్ అడిగాడు, కానీ వాళ్ళు ఎవరూ స్పందించలేదు, ఇవ్వలేదు. అయితే ఇదే సమయంలో బీజేపీ పాత చీఫ్ సోము వీర్రాజు గారు పవన్ కళ్యాణ్ హడావిడి చేస్తున్న సమయంలోనే ఆయన అంటే బీజేపీ కార్యవర్గ సమావేశానంతరం ఒక మాట చెప్పాడు. ఆ రోజుల్లో ఆయన చేతుల్లో పార్టీ పగ్గాలు ఉన్న రోజుల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, బీజేపీ తెలుగుదేశంతోనూ అలాగే వైసీపీతోనూ సమాన దూరం మెయింటైన్ చేస్తుంది అని చెప్పాడు. ఆయన వైసీపీకి టీడీపీకి సమాన దూరంలో ఉంటాం మేమని చెప్పాడు. కానీ క్రమంగా అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో మూడు మారుతుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా అంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వలన తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల పాలవుతుంది అని ఆర్గ్యూ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటి, ఎందుకు బ్యాడ్ అవుతుంది అనుకుంటున్నారంటే, బీజేపీ మీద కొంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ముఖ్యంగా కొన్ని సెక్షన్స్లో బీజేపీ పట్ల చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత టీడీపీ వైపుకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని టీడీపీ బీజేపీతో కలవటం కన్నా అంటే బీజేపీతో కలిస్తే ప్రమాదం ఉంటుంది అని చాలా సెక్షన్స్, టీడీపీని దూరం పెట్టే ప్రమాదం ఉంటుంది అనే ఉద్దేశంతో చాలామంది వద్దని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం వెళ్ళాడు, ఊరినే టాక్స్కి వెళితే బాగుంటుంది అనే పద్ధతిలో వెళ్ళాడు. ఇది ఈ కండిషన్. రెండో వైపు ఒకవేళ టీడీపీ బీజేపీ పొత్తు ఖరారై జనసేనతో కూడా మాట్లాడాలి. ఆల్రెడీ జనసేనతో కొంత సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి, ఒక కొలిక్కి వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎంటర్ అయితే మళ్ళీ చర్చలు మొదలెట్టాలి. ముగ్గురు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఏ సీట్లు ఎవరికి అనేది పంచుకోవాలి. వాళ్ళకి ఎన్ని ఎంపీలు కావాలి, ఎన్ని ఎమ్మెల్యేలు కావాలి, ఇవన్నీ చూడాలి. వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయాలి చూడాలి. అయితే ఈ మూడు పార్టీలు కలిసి గతంలో ప్రయాణం చేశాయి. 2014లో 19లో విడిపోయాయి, ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త ఏం కాదు. ఆయన గతంలో బీజేపీతో అనేక సార్లు కలిశాడు, వాజ్పేయి రోజుల్లో కలిశాడు, మోడీ గారి టైంలో కలిశాడు. కలవటము విడిపోవటం ఆయనకు అలవాటే, కొత్త వ్యవహారం ఏం కాదు. కాబట్టి బీజేపీతో కలిస్తే అంటే బీజేపీతో కలవడం కంటే లెఫ్ట్తో కలిసి వెళ్ళటం బెటరు అనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది టీడీపీ శ్రేయోభిలాషుల నుంచి. బీజేపీ మీద కొన్ని సెక్షన్స్లో ఉన్న వ్యతిరేకత తమకు కూడా రిఫ్లెక్ట్ అవుతుందేమో అనేది వాళ్ళ ఆందోళన. అయితే
ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారైపోయి వాళ్ళు మేము పొత్తు ఖరారు చేసుకున్నాం, మేము కలిసి పోటీ చేస్తాం అనే ప్రకటన చేస్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది అనే అభిప్రాయం కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అవును. ఎందుకంటే ఇది జరిగితే బీజేపీ, టీడీపీ, జనసేన గనక కలిస్తే ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్టికులర్గా ముస్లిం సమాజం, క్రైస్తవ సమాజం, దాంతోపాటు దళితులు, ఈ సెక్షన్స్ మొత్తం కూడా సాలిడ్గా టర్న్ తీసుకుని వైసీపీకి వేసేసేటువంటి అవకాశం ఉంది. ఇది జరిగితే తెలుగుదేశం కూటమి విజయావకాశాలు భంగపడే ప్రమాదం ఉంది అనే అభిప్రాయం ఆల్రెడీ ఉంది. దీంతో ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది ఒక క్రైసిస్ ఉంది తెలుగుదేశం పార్టీ మీద. ఇవన్నీ ఈ మాటల ప్రభావాలన్నీ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు, ఆయనకు తెలుసు, చంద్రబాబు గారికి. అయితే ఆయన లెక్కలు ఆయనకున్నాయి. ఆయన సీరియస్గా వైసీపీని టోటల్గా ఐసోలేట్ చేసి పొలిటికల్ ఏరియాలో ఒక ఒంటరిగా నిలబెట్టాలి అనేది ఆయన వ్యూహం. అందులో భాగంగా తాను ప్రపంచంలో ఉన్న అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టేసుకోవడానికి సిద్ధపడిపోతున్నాడు. ఆయన మొదటి నుంచి కూడా పొత్తుల మీద నమ్మకం ఎక్కువ. ఆయనకి ఐక్య సంఘటనతో శత్రువును ఎదిరించాలి అనేటువంటి స్కీమ్ చంద్రబాబు. ఆ స్కీమ్ ప్రకారం ఎందుకైనా మంచిది అని మాట్లాడటానికి వెళ్తున్నాడు. ఈ మాట్లాడటానికి వెళ్ళటం ఇదేదో ఫైనలైజ్ అయిపోయింది బీజేపీతో అనుకోనక్కర్లేదు. వాళ్ళు చంద్రబాబు అభిప్రాయాలు తెలుసుకుంటారు, ఈరోజు తెలుసుకుని తమ అభిప్రాయాలు చెప్తాము అని చెప్తారు. ఇది ఒక వాయిదా వేస్తారు. ఈ వాయిదాలోపు అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ఏపీలో అనేది, ఒకవేళ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే తమకు వనగూడేది ఏమిటి, నష్టపోయేది ఏమిటి అనేది ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాతే ఒక కొలిక్కి వస్తాయి చర్చలు. టైం టేకింగ్ ప్రోగ్రామ్ ఇది. ఒక రోజుతో 2 రోజులతో అయ్యే వ్యవహారం కాదు. ఇది డెఫినెట్గా టైం తీసుకుంటుంది. ఈ టైంలో తెలుగుదేశం పార్టీతో డైలాగ్లో ఉంటారు వీళ్ళు. ఉండి రకరకాల ఇష్యూస్ వాళ్ళతో జరిపేటువంటి సంభాషణల్లో పరిష్కారం అయితే ఈ మైత్రి కొనసాగుతుంది, లేదంటే వాళ్ళు విడిగా పోటీ చేస్తారు. సీరియస్గా వాళ్ళు కంట్రోల్లో తీసుకునే ప్రయత్నమే చేస్తారు. చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ, అంటే ఇండివిజువల్గా తను డిక్టేట్ చేసే పరిస్థితి కాకుండా తాము డిక్టేట్ చేసే పరిస్థితి తెచ్చుకుని అతనితో డీల్ మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ మేరకు ఆమోదిస్తాడు, ఏ మేరకు సరెండర్ అవుతాడు, ఇవన్నీ చూడాలి. జగన్మోహన్ రెడ్డికి చాలా సీరియస్గా హెల్ప్ అవుతుంది అని చాలా చంద్రబాబుకు సన్నిహితులే మాట్లాడుతున్నారు. మరి పరిస్థితుల్లో ఆయన పొత్తుకు అంగీకరిస్తాడా, లేదు గౌరవప్రదంగా కలిసి లేదని చెప్పి వస్తాడా అనేది మనకు సాయంత్రానికి క్లారిటీ వచ్చేస్తుంది ఈరోజు. సో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు, ఎలా ఏమిటి అనేది. ఆ ప్రయత్నాలు వర్కౌట్ అయితే కొంత ప్రయోజనం దక్కచ్చు అని. చూద్దాం ఏం జరుగుతుందో సాయంత్రంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.